अस्सलाम वालेकुम, హాయ్, హలో, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారికి అన్నోన్ ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ ఫోన్ కాల్స్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారికి కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం అనేది లేదు. అసలు వారు ఎవరనుకున్నారు? మా ఎమ్మెల్యే గారి బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా వారిని టచ్ చేయాలని చూస్తున్నారు. 50 సంవత్సరాలు కూడా నిండని మా ఎమ్మెల్యే కార్పొరేటర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి. మరియు వారికి పీడీ యాక్ట్ నుంచి వారు విడుదలయ్యారు. 75 రోజులు జైలు జీవితం గడిపారు. వారు 2014, 2019, 2023లో ఏ విధంగా అయితే కేసులు కనీసం 85 కేసులేవో వారు అఫిడవిట్‌లో ప్రకటిస్తే 200కు పైగా ఎఫ్ఐఆర్‌లు వారి మీద ఉన్నాయి. ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేని వీడు ఫోన్ కాల్‌లతో బెదిరించడం అని ఆలోచించడం అనేది చాలా ఓవర్ ఇది. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఖండించాల్సిన అంశం. మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటూ ఇంతకుముందు కూడా అటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా లైట్ తీసుకున్నారు. ఇటువంటి బెదిరింపు కాల్స్‌ని ఫేక్ కాల్స్‌గా కొట్టివేశారు. కానీ అలా చేయకూడదు. వారిని ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారి వారి ముఖాలను, వారి వాస్తవాలను, వారి ఆధారాలను ప్రజలకు చూపించాలి. ఎందుకంటే ఇంకొకసారి వాళ్ళు బెదిరింపులకు పాల్పడకుండా ఉంటారు. మీరు గమనిస్తే అసలు ఎమ్మెల్యే గారి గురించి ఏం తెలుసని వీళ్ళు ఆయనకి బెదిరింపులు చేస్తున్నారు. పైగా ఆయన పాలస్తీనా పేరేదో తీసుకుంటున్నారు. ఏదో టెర్రరిస్టులని చెప్తున్నారు. మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారి అసెంబ్లీ అటెండెన్స్ తెలుసా? ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏ విధంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేశారో తెలుసా? ఆయన తీసుకొచ్చిన బడ్జెట్ తెలుసా? అసలు ఎమ్మెల్యే గారు ఒక సమాజం గురించి మాట్లాడడం మొదలెట్టారంటే బురఖా, గడ్డం, టోపీ, ఏంటి ఆ లవ్ జిహాదు, లేకపోతే గౌ హత్యలు, లేకపోతే ఇంకా ఆయనకి అసలు సుప్రీంకోర్టు వరకు ఆయన కేసు వెళ్ళింది మీకు తెలుసా? ప్రేమ్ కుమార్ రాఠోర్ అనే ఏదైతే గోషామహల్ నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి 2022లో ఆయన కేసులు దాచారు, దొంగ అఫిడవిట్లు ప్రవేశపెట్టారని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే గారి గురించి మీకు ఎలా బెదిరింపు ఇవ్వాలనిపించిందిరా? ఎన్ని గుండెలురా మీకు? అసలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఆయనకు రాజస్థాను, మహారాష్ట్ర, కర్ణాటక ఎన్ని చోట్ల ఎఫ్ఐఆర్‌లయ్యాయో తెలుసా? అసలు ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్‌ల ఖరీదు చేస్తదారా మీ జీవితం? అయితే ఇక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యేని బెదిరించడం అనేది చాలా ఘోరం, చాలా పాపం అది. ఆయన అసలు ఎటువంటి బెదిరింపులకు భయపడరు. ఎందుకంటే ఆయన మీద వందల కొద్ది కేసులున్నాయి. ఆయన చూసి చూసి అలసిపోయారు. పీడీ యాక్ట్‌లలో జైలుకెళ్లారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇలా ఎంతమంది ఆయనకి మొట్టికాయలు వేశారు, వార్నింగ్‌లు ఇచ్చారు, విద్వేషపూరిత ప్రసంగాలు చేయొద్దని. కానీ ఆయన ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడడం మొదలుపెట్టారంటే ఆయనంత ధారాళంగా, అనర్గళంగా ఆయన మాట్లాడినట్టుగా విషం వెదజల్లినట్టుగా అత్తరు కన్నా లేదా ఒక స్వీట్ కన్నా చాలా హాట్‌గా ఆయన ఒక సామాజిక వర్గం గురించి ఆయన విమర్శలు చేయగలుగుతారు. విద్వేషాలు రెచ్చగొట్టగలుగుతారు. అయితే ఇటువంటి రాజా సింగ్‌నా మీరు బెదిరించేది? మా ఎమ్మెల్యే గారినా మీరు బెదిరించేది? ఎన్ని ధైర్యం, ఎన్ని గుండెలుంటే మీరు ఈ పని చేస్తార్రా? అసలు మీ మొహాలు సమాజానికి చూపించాలా? ఎందుకంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలియకుండా ఆయన్ని టచ్ చేశారు. ఆ క్రిమినల్ ఎఫ్ఐఆర్స్ అనేవి ఆయన చుట్టూ వైఫై లెక్క ఆయన్ని సంరక్షిస్తూ ఉంటాయి. అటువంటి మా ఎమ్మెల్యే గారిని మీకు ఎలా వార్నింగ్ ఇవ్వాలనిపించిందిరా ఫోన్‌లు చేసి? బిడ్డ చెప్తున్నా నేను ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో మన రాజా సింగ్ గారు మీ ఫోన్ నంబర్ ఇచ్చారంట వాళ్ళకి. మీకు కూడా ఇవాళ రేపు ఫోన్‌లు రావచ్చు. గూగుల్ చేసి నంబర్ ఇచ్చారంట. కనీసం ఇప్పుడు రాజా సింగ్ గారికి ఫోన్‌లొచ్చినా మీరు పట్టుకోలేదేమో. కానీ ఇప్పుడు మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరాలి. గతంలో కేసీఆర్, కేటీఆర్ గారు కూడా బాగా లైట్‌గా తీసుకున్నట్టున్నారు. ఎలాగో రేవంత్ రెడ్డి గారు సీక్రెట్‌గా చెయ్యి కలిపారు ఒకసారి అసెంబ్లీలో మనం చూసాము. అయితే ఖచ్చితంగా మన ఎవరైతే రాజా సింగ్ గారిని బెదిరింపులకు పాల్పడ్డ వారిని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజా కోర్టులో వాళ్ళని శిక్షించాలి. ఇన్ని 200కు పైగా పెండింగ్ ఎఫ్ఐఆర్‌లు ఉన్న ఎమ్మెల్యేని బెదిరించడానికి ఎంత ధైర్యం వాళ్ళకి? ఒక సామాజిక వర్గం మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గంపై ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఆయనది. అటువంటి ఎమ్మెల్యేకి ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మేము ఏ విధంగా అయితే ఈ అంశంపై బెదిరింపులు, ఫోన్ కాల్స్ అంశంపై దీన్ని మేము ఐక్యరాజ్య సమితి దాకా కూడా తీసుకెళ్తాము. దీన్ని ఇలాగే వదిలేది లేదు. మా రాజా సింగ్ గారికి అది వై ప్లస్సా, జెడ్ ప్లస్సా ఏ కేటగిరీ మీరు ప్రొటెక్షన్ ఇస్తారో ఆయనకి ఎల్లవెల్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆయన ఎమ్మెల్యే. ఆయన గతంలో మీరు సరైన ఒక సెక్యూరిటీ వెహికల్ కూడా ఇవ్వలేదు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది, మొరాయించిందని విన్నాం. అయితే దయచేసి మా క్రిమినల్ రికార్డ్ ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ గారిని మీరు ఇంకా క్రిమినల్ అంశాల పరంగా ఇబ్బంది పెడతారని నేను రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ
ఆయన ఏదైతే ఒక సామాజిక వర్గం మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారో, దానికి ఆయనకు అనుకువగా ఉండేటట్టు ఏమేం సౌకర్యాలైతే కల్పించలేస్తారో అన్ని సౌకర్యాలు దయచేసి కల్పించండి. మా ఎమ్మెల్యే గారికి న్యాయం చేయండి. మా ఎమ్మెల్యే గారిని ఆదుకోండి. మా ఎమ్మెల్యే గారిని రోడ్డు మీద వేయకండి. దయచేసి మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆయనకు బెదిరింపులు అంటున్నారో, మీరు ఆయన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని నిష్పక్షపాత విచారణ జరిపి, ఎవరైతే ఆయనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారో, ఆ కాల్స్‌పై వెంటనే నిందితులని గుర్తించి వారిని శిక్షించాలని నేను కోరుతున్నాను. అయితే ఏదైతే రాజా సింగ్ గారు ఇంకాస్త ఎలాగో గెలిచి ఒక సంవత్సరం కాలం కూడా పూర్తి అవ్వట్లేదు. అయితే ఇంకా భవిష్యత్తులో వారు ఏదైతే మతాల మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారో దాని నుంచి ఆయన మనసు మార్చుకొని ప్రతి ఒక్కరిని హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయ్ భాయ్ అన్నట్టుగా ఆయన రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా గెలిచారో, ఆ విధంగా అన్ని వర్గాల వారికి డెవలప్‌మెంట్ మీద మరియు అభివృద్ధి, సామాజిక సంక్షేమం తదితర అంశాల మీద వారు ఫోకస్ చేస్తారని ఆశిస్తూ, ఇటువంటి బెదిరింపు కాల్స్‌ని ఇంకొకసారి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే రాజా సింగ్ గారు పీడీ యాక్ట్ నుంచి బయటపడ్డారో, రాజా సింగ్ గారు సుప్రీంకోర్టు దాకా ఆయన కేసులు వెళ్ళాయో, అదే విధంగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఈ బెదిరింపు కాల్స్ అంటే దొంగ బెదిరింపులు అనాలా? మరి ఏమనాలా? ఎందుకంటే దొంగ నెంబర్ల నుంచి వస్తున్నాయి కాబట్టి, ఈ దొంగ బెదిరింపు కాల్స్ నుంచి మా ఎమ్మెల్యే గారు బయటపడతారు. కడిగిన ముత్యంలాగా బయటకొస్తారు అని ఆశిస్తూ, ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. దయచేసి ఎవరు కూడా నేను ఏదైతే వీడియో చేశానో దీంతో తమ మనోభావాలు కించపరిచినట్టు దయచేసి భావించకండి. నేను ఉన్న వాస్తవాలను వివరించాను. మీరు ఏదైతే నేను చెప్పిన వాస్తవాలన్నీ అది ఎలక్షన్ అఫిడవిట్‌లలో మా ఎమ్మెల్యే గారు పొందుపరిచినాయి. అయితే దానికి మించి నేనేం మాట్లాడలేదండి. దయచేసి మీరు అన్నిదా భావించరని ఆశిస్తూ, మా ఎమ్మెల్యే గారికి సద్బుద్ధి కలగాలని, ఆ సద్బుద్ధి ఎలాంటిదంటే ఏ సామాజిక వర్గం మీదైతే విషం చిమ్ముతున్నారో, ఆ సామాజిక వర్గం మీద ప్రేమ అలకబోసేటట్టు, ఆ సామాజిక వర్గం శ్రేయస్సు కూడా అన్ని వర్గాల శ్రేయస్సుతో పాటు చూస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్.